మెగాస్టార్ చిరంజీవి గారు ఈయన సినిమా రాబోతుందంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్స్ అన్ని పండగ వాతావరణంతో ఉంటాయి అన్నమాట. ఆయన క్రేజ్ ఆ రేంజ్ లో ఉంటది. ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి చెక్కు చెదరని క్రేజ్ ఆయన సొంతం. అసలు ఆయనతో సినిమా తీయాలంటే ఎటువంటి డైరెక్టర్ అయినా సరే ఎగబడతారనమాట. అసలు ఇప్పుడు యూత్ డైరెక్టర్లు కూడా చిరంజీవి గారి డేట్స్ కోసం క్యూ లైన్ లో ఉన్నారు. ఆయన కూడా ఈ మధ్య యూత్ తో నటించడానికి చాలా బాగా రెడీగా ఉన్నారనమాట. మొన్న ఈ మధ్య నటించిన బాబీ గారితో చేసిన వాల్తేరు వీరయ్య గాని, ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో చేస్తున్న సినిమా గాని, అలాగే మధ్యలో విశ్వంబర వశిష్ఠ గారితో గాని అన్ని కూడా యూత్ తో నటిస్తూ చాలా ఉత్సాహంగా సినిమా కెరీర్ అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారన్నమాట. ఈ వయసులో కూడా ఏ మాత్రం కూడా స్పీడ్ తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ అభిమానులను అయితే అలరిస్తా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే రాజమౌళి గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చాలా సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. అసలు వీళ్ళిద్దరూ అనుకోలేదా, లేకపోతే ఒకరికి కుదిరి ఇంకొకరికి కుదరలేదా అనేది ఇప్పటి వరకు తెలియదు అనమాట. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ రాజమౌళి గారు పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ పెద్ద డైరెక్టర్ గా ముందుకు వెళ్లిపోతూ ఉన్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. హీరో ఎవరైనా సరే డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చాలు, సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. మళ్ళీ ఈ మధ్య చిరంజీవి గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో సినిమా రాబోతోందంటూ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే విషయాన్ని ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన సూటిగా ఆ వార్తలు అవాస్తవం, నేను రాజమౌళి గారితో ఎటువంటి సినిమా చేయట్లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో కూడా రాజమౌళి గారిని సినిమా చేయనని, ఎందుకంటే నాకు ఆయనతో సినిమా చేయాల్సిన అవసరం లేదని, నాకు జాతీయ స్థాయిలో ఆల్రెడీ చాలా గుర్తింపు ఉంది. అలాగే ఆయనతో సినిమా చేస్తే 4 సంవత్సరాలు నా టైం వేస్ట్ అవుతుంది. అదే టైంలో నేను చాలా సినిమాలు చేయగలనని, అందుకే రాజమౌళితో నేను సినిమా చెయ్యనని చాలా సూటిగా చెప్పారు. చిరంజీవి గారు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు కొత్తగా ఆయన తన స్థాయిని పెంచుకునేది ఏమీ లేదు. రాజమౌళి గారితో సినిమా వల్ల తనకు జరిగే మంచి కూడా ఏమీ లేదు. అలాగే చిరంజీవి గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు చాలా ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఆయన సంవత్సరానికి 2 సినిమాల చొప్పున 4 ఏళ్లలో 8 సినిమాలు చేస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటది. కాబట్టి రాజమౌళి గారితో సినిమా చేయకపోవడం వల్ల ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఉన్న స్పీడ్ ని కొనసాగిస్తూ సినిమాలు చేస్తే చాలు, ఇండస్ట్రీకి అదే చాలా పెద్ద మేలు.